హాయ్ అండి. చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎలా ఉన్నారు? సంకష్టహర చతుర్థి పూజ గురించి చాలామంది అడుగుతున్నారు. రేపు శుక్రవారం సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలు నెరవేరాలంటే సంకష్టహర చతుర్థి చక్కగా జరుపుకోండి. ఉదయాన్నే పసుపు గణపతిని తయారు చేసుకొని లేదా జిల్లేడు గణపతి కానీ, మరకత గణపతి కానీ, స్ఫటిక గణపతి కానీ మీ ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే ఆ గణపతిని పెట్టుకొని చక్కగా గణపతికి గరిక మరియు జిల్లేడు పువ్వులతోటి అష్టోత్తరం చేసుకోవాలి. తరువాత కుడుములు నివేదించండి. గణపతి పంచరత్న స్తోత్రం కానీ లేదా గణపతి శతనామ స్తోత్రం కానీ మీకు ఏది ఈజీగా చదవగలిగితే ఆ మంత్రాలని చక్కగా చేసుకోండి. ఓం గం గణపతి నమః అన్న మంత్రం కూడా మీరు జపించవచ్చును. ఎప్పటి నుండో మాకు కోరికలు నెరవేరడం లేదు, ఏం చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా యాలకులు తీసుకోండి. యాలకులతో పాటు మోదుగ పువ్వు అని చెప్పి దొరుకుతుంది మీకు బయట. ఆ మోదుగ పువ్వు తెచ్చుకొని యాలకులు మోదుగ పువ్వు కలిపి గరికతో కలిపి జిల్లేడు పువ్వులు కూడా వేసి కలిపి చక్కగా దండలాగా గుచ్చుకోండి. ఒక దండలాగా తయారు చేసి గణపతికి వేయండి. చాలా చాలా మంచిది. గణపతికి చాలా చక్కగా పూజ చేసుకొని కుడుములు నివేదన చేసి చేయగలిగిన వాళ్ళు ఉండ్రాళ్ళు కూడా నివేదన చేసి సాయంత్రం సమయంలో చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేయగలిగితే చాలా చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు ఉదయాన్నే టిఫిన్ చేసేయచ్చు. మధ్యాహ్నం పండ్లు తీసుకోండి. రాత్రికి చంద్రుని చూసి మరలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ తినవచ్చు లేదా భోజనం కూడా చేయవచ్చును. దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉంటే కనుక చక్కగా అక్కడికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని, కొన్ని టెంపుల్స్లో అయితే మనకి తెలంగాణలో కానీ లేదా ఆంధ్రాలో కానీ హోమాలు చేస్తున్నారు, గణపతి హోమం చేస్తున్నారు. సంకష్టహర చతుర్థి రోజు హోమంలో పాల్గొన్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఓకే, మీరు టెంపుల్లో చేయించుకున్నా కూడా ఇంట్లో ఎప్పుడైతే మీరు చక్కగా మంత్రాలు చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ కోరిక చెప్పుకొని లేదా ఒక ముడుపు కట్టుకొని చేస్తారో అప్పుడు ఇంకా బాగా మీ కోరికలు నెరవేరుతాయి. ముడుపు ఏ విధంగా కట్టుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. ముడుపు అనేది ఏంటి అంటే కనుక ఏం లేదండి, చాలా ఈజీ. ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక 5 లేదా 9 కాయిన్స్ వేసుకోండి. రూపాయి బిళ్ళలు కానీ 5 రూపాయల బిళ్ళలు కానీ వేయండి. ఒక 5 లేదా 9 యాలకులు వేసి అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మూటగట్టండి. మీ కోరికను చెప్పుకోండి. తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి దేవాలయంలో వేసి చక్కగా మీరు ఏదైతే కోరిక నెరవేరిందో ఈ కోరిక నెరవేరినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకొని రండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.